హాయ్ ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. వన్డే వరల్డ్ కప్ 2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు అర్హత సాధించాయి. టాప్ 8లో లేనప్పటికీ పాకిస్తాన్ ఆతిథ్య హోదాలోనూ అర్హత సాధించే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ గ్రూప్ విభజన దాదాపు ఖరారైంది. జాతీయ మీడియా సమాచారం ప్రకారం 8 జట్లు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అలానే గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. మార్చి 5, 6వ తేదీల్లో సెమీస్ జరగనున్నాయి. అనంతరం సెమీస్ విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో తలబడతాయి. కాగా గ్రూప్ ఏలో ఉన్న భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న న్యూజిలాండ్తో, మార్చి 1న పాకిస్తాన్తో ఆడనుంది. టీమిండియా తమ మ్యాచ్లన్నీ లాహోర్లో వేదికగా ఆడనుంది. భారత్ నాకౌట్ దశకు చేరితే సెమీస్ ఫైనల్స్ కూడా లాహోర్లోనే ఆడుతుంది. కాగా 2008 అనంతరం పాకిస్తాన్ పర్యటనకు భారత్ ఇప్పటి వరకు వెళ్ళలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొవడంతో టీమిండియా పాక్కు వెళ్ళలేదు. అయితే ఈసారి టీమిండియా పాక్ గడ్డపై అడుగు పెట్టనున్నట్టు దాదాపు ఖరారు అనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2011 వన్డే ప్రపంచ కప్, 2016 టీ20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్ కోసం భారత్లో పర్యటించింది. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహిస్తున్నట్టు ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్న విషయం తెలిసింది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.